श्री गुरुभ्यो नमः। ओम नमः श्री गुरुदेवाय परम पुरुषाय सर्वदेवता वशीकराय सर्वारिष्ट विनाशाय सर्वमंत्र दोष छेदनाय त्रैलोक्य वशमाने स्वाहा। భక్త మహాశైలారా, సిద్దిపేట పట్టణమున వెలసి ప్రకాశిస్తున్నటువంటి శ్రీ మహారేణుకాదేవిని పూజ్యశ్రీ గురువుగారు శాక్త కులాచార్య గురు మహారాజ్ శ్రీ ఐలావజ్జుల వెంకట రమణయ్య గారు 1976 సంవత్సరంలో అమ్మవారిని తన తపస్సునంతా దారబోసి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన గావించినాడు. ఆ రోజు నుండి అమ్మవారికి రేణుకాదేవి కల్పోక్త ప్రకారంగా శాక్త మత విధానముతో ఈ అమ్మవారికి అత్యంత వైభవంగా నిత్య అర్చనలు, అభిషేకాలు, యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడ అమ్మవారి ప్రీత్యర్థం వారు చెప్పిన గురువు గారి యొక్క ఆదేశించిన విధంగా నిత్యకృత్యంగా ఈ 50 సంవత్సరాల నుండి జరుగుతూనే ఉన్నాయి. భక్తులందరికీ కూడా ఈ సిద్దిపేట ఎల్లమ్మ కొంగు బంగారమై ప్రతి ఒక్కరిని అమ్మవారు ఆశీర్వదిస్తూ అమ్మవారి యొక్క దయను అందరూ కూడా పొందుతూ ఉన్నారు. కావున ఈ గురువుగారు వారి యొక్క గొప్పతనం ఏమిటంటే, వారు అమ్మవారి దేవి ఉపాసకులు, వారి జీవితాన్ని అంతా కూడా అమ్మవారికి అంకితం చేశారు. అట్లాంటి వారు ఆ రేణుకాదేవి ఉపాసన చేసినటువంటి ఆ మహానుభావుడు అప్పుడే ఈ అమ్మవారిని శుద్ధ శాకాహారంగా శాక్తంలో రేణుక ఎట్లా ఉంటుందో రేణుకా కల్పోక్త ప్రకారంగా అమ్మవారి యొక్క ప్రతిష్ట గావించినాడు. కాబట్టి ఇక్కడ జంతు బదులు ఉండవు. మామూలుగా రేణుకాదేవికి ఎక్కడైనా జంతు బదులు చేస్తారు, కానీ ఆ సనాతన కాలం నుండి ఇక్కడ జంతు బదులు లేవు. ఈ యొక్క శాకాహారంతోనే ఈ అమ్మవారి యొక్క అర్చన విధానం జరగాలని చెప్పి ఆ గురువుగారు ఆదేశించినారు. ఆ విధంగా ఈ యొక్క గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల వారి శిష్యులు మేమందరము కూడా ఈ విధానాన్ని ఇప్పటివరకు కూడా అదే అనుసరిస్తూ ఈ యొక్క భక్తులందరికీ కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా విచ్చేసి గురువుగారి యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. శుభం. మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వదా. మన రేణుకాదేవి ఆలయంలో మొదటగా ప్రతిష్ఠించబడినటువంటిది శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. తను వీరికి నిత్యము షోడశోపచార పూజలు 2 కాలాల పాటు జరుగుతాయి, ఉదయం సాయంకాలం. వీరి పూజల అనంతరమే అమ్మవారి పూజ జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క సపరివారము వీరు జమదగ్ని మహర్షి, వీరి యొక్క అమ్మవారి యొక్క భర్త అని చెప్పబడుతున్నటువంటి వారు శ్రీ జమదగ్ని మహర్షి వారు. వీళ్ళందరూ కూడా కార్తవీర్యార్జునుడు వారి యొక్క సోదర పరివారము వీరంతా కూడా. పోతే ఇక అత్యంత రేణుకాదేవి కల్పనలో ముఖ్యమైనటువంటి యొక్క వాడు రేణుకాదేవి యొక్క గర్భమందు జన్మించినటువంటి చిరంజీవిగా సప్త చిరంజీవులలో ఒకడైనటువంటి శ్రీ పరశురాముడు. ఈ యొక్క పరశురాములు గారు ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అని 21 మార్లు భూమండలమంతా ప్రదక్షిణం చేస్తూ క్షత్రియులందరినీ, రాజులందరినీ, మతోన్మాదులైనటువంటి రాజులందరినీ కూడా దున్మాడినటువంటి వాడు ఆ రేణుకాదేవి యొక్క అనుగ్రహంతో చిరంజీవిగా కూడా ఇప్పటికి కూడా ఇంకా ఉన్నాడని పెద్దలు చెప్తారు. అదేవిధంగా రేణుకాదేవి సపరివారంలో ఈ చంద్రావతి ఆమె యొక్క కోడలు అని చెప్తారు. ఆ తర్వాత ఇతను నీలరాముడు, ఉగ్రరాముడు, నీలగౌరి కూతురు, వీళ్ళిద్దరూ కూడా అమ్మవారి యొక్క సంతానము అని చెప్తారు. మరి అదేవిధంగా ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వద్దాం. అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంలో ఏ విధంగా అయితే చెప్పబడిందో ఆ విధంగా ఇక్కడ ఈ రేణుకాదేవి యొక్క స్వరూపం ఉంటుంది. మరి ఈ రేణుకాదేవి యొక్క స్వరూపం ఎట్లా ఉందయ్యా అంటే, ఖడ్గం, కపాలం, ధమరం, త్రిశూలం. ఒక చేతిలో ఖడ్గం ఇంకో చేతిలో కపాలము పట్టుకొని ఉంది. ధమరం, ఇక డమరు ఉంది, అక్కడ త్రిశూలం ఉంది. ఈ యొక్క చతుర్భుజి ఈ యొక్క 4 ఆయుధములను ధరించి ఉన్నది. సంభిభ్రతీం సర్ప విభూషణాఢ్యాం, ఇవన్నీ కూడా ధరించినటువంటి ఒక అమ్మవారు ఆ యొక్క సర్పాలను కూడా ఆభరణములుగా ధరించి ఉన్నది. ఈమెకు అన్ని సర్పములు ఆభరణములుగా ధరించి ఉన్నది. ఆ విధంగా ఈ అమ్మవారు ఇట్లా ఉన్నటువంటి యొక్క రేణుకాదేవిని భక్తులందరూ కూడా ఈ యొక్క రూపంతో దర్శించుకుంటా ఉన్నారు. అదే కాకుండా ఈ అమ్మవారికి చాలా రూపాలు ఉన్నాయి. ప్రఫుల్లహార కేయూర కుండలాది విరాజితాం ప్రసన్నవదనాం శాంతాం దేవీం శ్రీ రేణుకాం భజే.
ఈ యొక్క ప్రఫుల్ల హారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ కేయూరములను కూడా ధరించి ఆ అమ్మవారు శాంతంగా ఆ అమ్మవారు ఉంటుంది, ఒక రూపంతో శాంతంగా ఉంటుంది. ఇంకొక దగ్గరికి వచ్చేవారికి ఖడ్గం కపాలం ఢమరం త్రిశూలం సంబిభ్రతీం సర్ప విభూషణాఢ్యాం చిత్రారాం వరదాంగు దివ్య దేహాం శ్రీరేణుకాంబాం ప్రణమామిత్యం. చిత్రవస్త్రములు ధరించినటువంటి ఈ రేణుకాదేవి చాలా ఉగ్రంగా దుష్ట శిక్షణ కొరకు, శిష్ట రక్షణ కొరకు ఆమె ఉగ్రంగా ఉంటుంది. ఆ రేణుకాదేవి ఈమె ఒక ఏ విధంలో అయితే ఆ విధంలో ఈ యొక్క రేణుకాదేవి ఉపాసన విధానం ఉంటుంది. ఈమెను చిన్నమస్త అనేటువంటి విధానంతో కూడా ఉపాసించేవారు మన భారతదేశం మందు ఉన్నారు. అట్లాంటి అనేక విధములైన రూపములను కూడా ధరించినటువంటి యొక్క ఈమె ఈ మహాశక్తి, ఈమెనే రేణుకాశక్తిగా ఈ భూమి మీద అవతరించి మన మానవులందరికీ కూడా ఈ అమ్మ సిద్దిపేటలో వెలసి మనందరినీ కూడా కరుణిస్తూ కటాక్షిస్తూ ఉన్నది ఈ అమ్మ యొక్క దయ వలన. ఇక్కడ వచ్చేటువంటి యొక్క భక్తులందరూ కూడా ఈ అమ్మవారి యొక్క విశేష పూజా కార్యక్రమంలో ప్రతిరోజు కూడా పాల్గొంటారు. ఈ అమ్మవారికి శుక్రవారం నాడు ఉదయం 5 గంటల నుండి మహాభిషేకం జరుగుతుంది. తలంతా అలంకరణ, కుంకుమార్చన విధానం ఉంటుంది. మధ్యాహ్నం నైవేద్యం ఉంటుంది. మళ్ళీ సాయంకాలం రాత్రి మహాషోడశోపచార పూజ ఉంటుంది. అదేవిధంగా ప్రతి మంగళవారం అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటిది. ఈ మంగళవారం మంగళప్రదమని ఈ అమ్మవారి దగ్గర ఎవరైతే మంగళవారం నాడు ఈ అమ్మవారు దర్శించుకుంటూ ఉన్నారో సమస్త సన్మంగళాలు వారికి అంతా కూడా మంగళము శుభములు జరుగుతాయని చెప్పేసి ఇక్కడ భక్త కోటి అందరికీ కూడా ఒక నమ్మకం ఉంది. అదేవిధంగా మంగళవారం నాడు ఉదయం 5 గంటల నుండి అమ్మవారికి మళ్ళీ పూజా కైంకర్యాలు ప్రారంభమవుతాయి మహాభిషేకంతో. మహాభిషేకం తర్వాత అమ్మవారికి మహాహారతి ఉంటుంది, నైవేద్యం ఉంటుంది. మధ్యాహ్నం 11 గంటలకి మహానివేదన, మహాహారతి ఉంటుంది. మళ్ళీ రాత్రి అదేవిధంగా అమ్మవారికి షోడశోపచార పూజ కూడా ఉంటుంది. కాబట్టి భక్తులు ఈ యొక్క 3 కాలాలలో కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇదే విధంగా ఈ యొక్క దేవాలయం యొక్క ప్రాశస్త్యం ఏమిటి అని అంటే అమ్మవారి భక్తులందరి కొంగు బంగారమై వెలసిల్లుతున్నది మన సిద్దిపేట పట్టణంలో ఎందు. మరి అట్లాంటి అమ్మవారిని ఎవరైతే 41 రోజు తడి బట్టలతో పసుపు కొమ్ములు చేతబూని ఈ అమ్మవారికి ప్రదక్షిణాలు 111 ప్రదక్షిణాలు చేస్తారో ఉదయం సాయంకాలం, పెళ్లి కాని కన్యలకు ఇక వివాహం అవుతలేదు అనుకున్న వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేదు అనుకున్నటువంటి వారికి సంతానం వస్తుంది. రోగపీడ, భూత ప్రేత పిశాచ పీడలు ఎవరికైతే ఉన్నాయో వారు ఈ దీక్షను కనుక చేసినట్టయితే అవన్నీ కూడా అమ్మవారు తొలగిస్తుంది. అదేవిధంగా ఎవరికైతే విద్య రాదో, చదువు అయితే ఎవరికైతే వస్తలేదో పిల్లలకు, ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉంది. ఆమె పేరు లఘుశ్యామల అంటారు. ఆ శ్యామల అంటే చదువిచ్చేటువంటి దేవత. ఆ అమ్మవారిని కూడా ఎవరు దర్శించుకొని అమ్మవారిని కూడా అర్చిస్తున్నారో ఆ రేణుకాదేవి అనుగ్రహం వల్ల, శ్యామలాంబాదేవి అనుగ్రహం వల్ల ఆ చదువురాని పిల్లలకు కూడా చదువు వస్తుంది. ఎవరైతే ఈ అమ్మవారిని ఈ యొక్క 41 రోజు తడిబట్టలతో ప్రదక్షిణాలు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారికి అమ్మవారు అనుగ్రహిస్తుంది. వారికి అన్ని కోరికలు కూడా కొంగు బంగారమై భక్తులందరి కోరికలు కూడా తీరుస్తుంది. ఈ విధంగా మన సిద్దిపేట రేణుకాదేవి ఎల్లమ్మ ఈ విధమైనటువంటి యొక్క విధానంతో ప్రతిరోజు కూడా నిత్యార్చనలు ఉంటాయి. మరి అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఒక పూజలు, దేవీ నవరాత్రులు ఉంటాయి, శరన్నవరాత్రులు. ఆ శరన్నవరాత్రుల్లో ఈ అమ్మవారికి అత్యంత వైభవంగా 9 రోజులు దసరా అపరాజిత పూజ వరకు అద్భుతంగా నవరాత్రాలు జరుగుతాయి. భక్తులందరూ కూడా ఎంతో భక్తిగా 9 రోజులు అమ్మవారి దీక్షలో ఉండి ఏకభుక్తం భూషయనం చేస్తూ అమ్మవారిని కూడా అర్చిస్తూ ఉంటారు. అదేవిధంగా పాల్గొన బహుళ చవితి, పంచమి, షష్ఠి పాల్గొన మాసంలో అమ్మవారి యొక్క వార్షికోత్సవం జాతర జరుగుతుంది. అప్పుడు కూడా ఈ రేణుకామాత అత్యంత వైభవంగా కన్నుల పండుగగా చూస్తేనే అబ్బా అమ్మ ఇక్కడ ఉందా అనేటువంటి విధానంతో మన మనసులో మన భక్తులందరినీ కూడా రంజింపజేస్తూ ఆ తల్లి వైపు మనందరినీ కూడా లాక్కుంటూ ఉంటుంది. ఆ తల్లి యొక్క చూపు, ఆ తల్లి యొక్క దర్శనం, ఆ తల్లి యొక్క బొట్టు కోసం, ఆ తల్లి యొక్క తీర్థం కోసం అందరూ కూడా భక్తులు వేల మంది, లక్షల మంది పడిగాపులు కాస్తూ ఉంటారు. అట్లాంటి అమ్మవారిని అందరూ కూడా దర్శించుకోవడానికి ఈ దేవాలయ కమిటీ వారు, గీతా పారిశ్రామిక సహకార సంఘం, గౌడ సంఘం వారు ఇదంతా ఈ యొక్క ఆలయ నిర్వహణ చేస్తూ ఉంటారు. వారు కూడా భక్తులందరికీ కూడా సకల సదుపాయాలు చేస్తూ భక్తులందరికీ మన రేణుకాదేవి అనుగ్రహం కలగాలి అని చెప్పేసి కోరుతూ ఆ గౌడ సంఘం వాళ్ళు కూడా ఈ యొక్క రేణుకాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ దేవాలయంలో ఎంతో సేవ చేస్తూ ఉన్నారు ఆ గీతా పారిశ్రామిక సహకార సంఘం వారు. కాబట్టి ఇట్లాంటి గొప్పదైనటువంటి యొక్క రేణుకామాతను, చతుర్భుజి అయినటువంటి యొక్క రేణుకామాతను, సర్పములను ఆభరణములు కట్టరించినటువంటి రేణుకామాతను, గుంజాహార విభూషితాం, గురువింద గింజలు, గవ్వలు ఇవన్నీ కూడా ధరించి ఆది పరాశక్తి రూపంలో ఉన్నటువంటి యొక్క మన రేణుకామాతను, సిద్దిపేట రేణుకామాతను మీరందరూ కూడా దర్శించుకొని ప్రతి వారము, ప్రతి రోజు
రేణుకామాతను దర్శించుకొని మీ అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మీ అందరు కూడా శుభాశీస్సులు ఇస్తూ జై బలో రేణుకామాతాకి జై. ఉదయము 7 గంటల నుండి అమ్మవారికి ఉదయం 6 గంటల నుండి పూజ ప్రారంభమై 7-7:30 ప్రాంతంలో పూజా హారతి అయిపోతుంది. 7:30 నుంచి భక్తులందరూ కూడా అమ్మవారి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనం ఉంటుంది. మళ్ళీ సాయంకాలం వేళ అమ్మవారికి 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దేవాలయంలో అమ్మవారు మీరు దర్శించుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఈ అమ్మవారి దర్శనం ఉంటుంది. ప్రత్యేక వేళల్లో కాస్త రష్ ఉన్నా కూడా ఇదే సమయంలో అమ్మవారి యొక్క దర్శనం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలు అన్ని శుక్రవారాలు దేవాలయం 1 గంట వరకు ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించుకొని ఓడిబియ్యాలు పోస్తారు. ఓడిబియ్యాలు పోసే వాళ్ళు కానీ, కుంకుమార్చన జరిపించుకునేటువంటి వాళ్ళు కానీ, అభిషేకంలో పాల్గొనే భక్తులు వాళ్ళు కానీ దేవాలయంలో అక్కడ కమిటీ ఆఫీస్ ఉంది. ఆఫీస్లో కార్యదర్శిని అడిగితే మీకు ఇంకా ఏమైనా విశేషాలు కావాలంటే భక్తులకు చెప్తాడు. ఇక్కడ ప్రత్యేకమైన యొక్క పూజలు విధానాలు ఏం జరిపించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అర్చకులను కానీ మీరు మళ్ళీ ఎప్పుడైనా వచ్చి కలిసినప్పుడు తప్పకుండా మీకు అందరికీ కూడా భక్తులకు చెప్తారు. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి దేవాలయ దర్శనంకు రావాల్సిందిగా కోరుచున్నాం. జై బోలో రేణుకా మాతాకి జై, మాతాకి జై. పేటలో స్థానిక శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో దాదాపు ఒక 500 నుంచి 1000 మంది దాకా దర్శనం చేసుకుంటారు. ఎందుకు ఇంతగానం ప్రతి మంగళవారం రద్దీగా ఉంటుందంటే, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్రశాంతత కోసం దేవాలయంకి వెళ్తాం. ఎన్ని టెన్షన్లు ఉన్నా సరే, ఏది ఉన్నా సరే అమ్మకు ఒక్కసారి దండం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకుంటే చాలు అన్న నమ్మకం మీద ప్రతి మంగళవారం ఇంతమంది దేవాలయానికి వస్తారు. ఈ దేవాలయానికి వచ్చిన వెంటనే ఎన్ని దుష్టశక్తులు ఉన్నా, ఏమున్నా, మనకి ఎన్ని టెన్షన్లు ఉన్నా అన్నీ పారిపోతాయి అన్న నమ్మకం. ఇంకొకటి, ఇటు చూస్తే భక్తులు కావచ్చు, ఇటు చూస్తే మహిళలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రశాంతత నెలకొల్పుతుంది. ఇక్కడ చాలా దైవభక్తితో శుద్ధితోటి అందరూ పూజలు సేవలు చేసుకుంటున్నారు. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాగే చేసుకోవాలని చెప్పేసి. అమ్మవారు చాలా పవిత్రమైనది, ఇక్కడ శక్తివంతమైనది. ప్రతి మంగళవారం మేము దర్శనానికి రావడం వల్ల మంచి జరుగుతుందని మా నమ్మకం. ప్రాంతంలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయము సిద్దిపేటలోనే సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో ఉంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ అమ్మవారు చాలా అందంగా ముస్తాబయ్యి మనందరినీ కళ్ళ విందుగా కనబడతారు. ఈ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని మీరు అమ్మవారిని నమ్ముకున్నట్టయితే ఎంత పెద్ద సమస్య అయినా తీరుతుంది. భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తమ కోరికలను నెరవేర్చుకున్నారు. శక్తివంతమైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని అందరూ కొలవాలని కోరుకుంటున్నారు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని దిష్ణునుతే భగవతి ఏసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని దిష్ణునుతే భగవతి ఏసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే. సిద్దిపేటలోని శ్రీనగర్ కాలనీ నుండి ఈ ఆలయానికి వచ్చాను. మనం వచ్చేటప్పుడు అమ్మవారికి ఒక కొబ్బరికాయ, పువ్వులు, పండ్లు, నైవేద్యం ఏదైనా తీసుకొచ్చి 5 ప్రదక్షిణల, 11, 21 మన ఇష్టం వచ్చినన్ని ప్రదక్షిణలు చేసి అమ్మవారి కృపకు పాత్రలో కాగలరు. ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులకు నెరవేరని కోరిక లేదు. మీకు ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత అమ్మవారికి ఓడిబియ్యం కూడా సమర్పించుకోవచ్చు. శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు విశేషంగా జరుగుతాయి. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. సిద్దిపేటలో ఎంతో ప్రాముఖ్యతగాంచిన శ్రీ సిద్దిపేట రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయము. ఇందులో విశేషం ఏంటంటే, ప్రతి మంగళవారం భక్తులు ఎంతోమంది అమ్మవారి దర్శనం కోసం వస్తారు. అమ్మవారిని చూసిన వెంటనే లోపల ఉన్న భయాలు మరియు దుఃఖాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. అమ్మవారు
శాంతస్వరూపిణి. అలాగే ఇక్కడ అయ్యగారు అభిషేకం చేసిన తర్వాత ఇచ్చే గంధం నుదుటిపై ధరించిన వెంటనే మనకు ఏదో అమ్మవారే మనతోనే ఉన్నంత శక్తి మనకు లభిస్తుంది. అమ్మవారు అత్యంత శక్తి స్వరూపిణి. అలాగే భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటుంది. ప్రతి మంగళవారం వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటాం. మాది పెద్దకోడు గ్రామము. నేను పెద్దకోడు నుంచి ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాను. నేను ఎప్పుడు ఏ పని మీద బయటకు వెళ్తున్నా కూడా అమ్మవారిని చూసి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాను.